అమెరికా దెబ్బ నుంచి తప్పించుకోవడానికి లేదా దానికి రివర్స్ ఎత్తుగడే ఈ రూపాయి పతనానికి సంబంధించినటువంటి అంశము అన్నటువంటిది ఇప్పుడు నిపుణులు చెప్తున్నటువంటి వ్యవహారం. దీని వెనకాల ఉన్నటువంటి అసలు కాన్సెప్ట్ ఏంటి అన్న దాని మీద ఒక కథనం. రూపాయి విలువ కిందకి పడిపోతుంది, మనం పైకి ఎదుగుతాం. అలా ఎలా? డాలర్కి వ్యతిరేకంగా రూపాయి బలహీనపడితే విదేశీయులకు భారత వస్తువులు తక్కువ ఖరీదుగా ఉంటాయి, ఎగుమతులు పెరుగుతాయి. ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్, జెమ్స్, జ్యువెలరీ, ఆటో కాంపోనెంట్స్ ఎగుమతులు ఎక్కువ అవుతాయి. గల్ఫ్, అమెరికా, యూరప్లో ఉన్న మనోళ్ళు డాలర్లలో డబ్బులు పంపితే మన దగ్గరికి ఎక్కువ రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు పంపితే ఇప్పుడు 83,000 వస్తాయి. డాలర్ 100 అయితే 1,00,000 వస్తాయి. అంటే ఇప్పుడు 87కి వచ్చింది, 88కి వచ్చింది నిన్న, అంటే 88,000 వస్తుంది. ఇప్పుడు విదేశీయులకు భారత్ చౌకగా అనిపిస్తుంది. టూరిజం, హాస్పిటల్స్, స్టడీ ఇన్ ఇండియా రంగాల్లో డిమాండ్ పెరుగుతుంది. విదేశీ వస్తువులు ఖరీదు కావడంతో ప్రజలు లోకల్ వస్తువులు కొనడానికి మొగ్గు చూపుతారు. ఆశ, దోశ, అప్పడం, వడ అంటారా? మరి 85% దిగుమతులు చేసుకునే ఇంధనం సంగతి అని పెద్దోళ్ళు గద్దిస్తారు. విదేశీ అప్పులకి వడ్డీ కదా. స్టాక్ మార్కెట్ డమాలంటుంది. ద్రవ్యోల్బణం పెరిగి వస్తువుల రేట్లు పెరిగిపోతే అక్కడ ఉన్నది మోడీ అనుకో. అందుకే అప్పటి నుంచే వ్యవహారం సెట్ చేయడం మొదలెట్టారు. రష్యాతో రూపాయల్లో ట్రేడ్, చాలా దేశాల్లో రూపాయలు ట్రాన్సాక్షన్ చేయడం షురూ చేశారు. ఏముంది, విదేశీ మదుపరులు బయటికి చెక్కేయకుండా 1 పైసా వడ్డీ పెంచినా చాలు. ఇకపోతే ఇంధనం ధనం ఎత్తుకుపోకుండా ఇథనాల్, సోలార్, ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయాలు సెట్ చేస్తూ పోతుంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఊరికే చేస్తలేదు. ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇక్కడే తయారు చేసే వ్యవస్థలను చేస్తున్నారు. టూరిజం ఫుల్గా పెరిగేట్టు లక్షద్వీపుల్లో పెద్ద ఆయన కుర్చీ వేసి కూర్చుంటాడు. కిరణ్ రిజిజు ఈశాన్య మందాలు రోజు తిరుగుతూ చూపిస్తాడు. గడ్కరీ రోడ్లు నున్నగా చేసి వాహనాలు పరిగెత్తిస్తాడు. అశ్విని వైష్ణవ్ బుల్లెట్ ట్రైన్లు, సెపరేట్ గూడ్స్ ట్రాక్ వేసేస్తాడు. రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్లు పెంచి అధునాతనం చేస్తాడు. రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ ఎగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెంచుతాడు. ఇంకా అమిత్ షా ఏం చేస్తాడనేది మీ ప్రశ్న. రాహుల్ అనుకోని పని పాట ఫలితం లేకుండా ఉండే ఎజెండాలు, ఓటు చోరీ, మైనారిటీ టోపీ, రాజ్యాంగం కాపీ అంటూ రోడ్లెంబడి తిప్పుతాడు. మరి మనం ఏం చేయాలి? సింపుల్, స్వదేశీ స్వదేశీ స్వదేశీ, ఇంతే. ట్రిప్పులకి గోవా పోవాలి, బ్యాంకాక్ కాదు. ఈశాన్యం పోవాలి, లక్షద్వీపులు పోవాలి, మాల్దీవులు కాదు. పిల్లలను అమెరికా కాదు ఇండియాలో చదివించాలి. ఫారిన్ బ్రాండ్లు, విందులు యూరోప్లో కాదు, డెస్టినేషన్ వెడ్డింగ్ కోనసీమకు మారాలి. పెన్నులు, పిన్నులు, దీపావళి టపాకులు అన్నీ మనమే చూసి కొనుక్కోవాలి. సబ్బులు, సెంట్లు, అండర్వేర్లు, సాఫ్ట్వేర్లు మనమే వాడడం మొదలు పెట్టాలి. హలాల్ సర్టిఫికెట్ ఉంటే ముఖం తిప్పేసుకోవాలి చాలు. సోరోస్ కాదు, వాడి తమ్ముడు ట్రంప్ వచ్చినా, బామ్మర్ది పింగ్ వచ్చినా ఏం పీకలేరు. మోడీ బ్రిక్స్ కడుతున్నాడు, షాంఘై పోతున్నాడు. ఊరికే కాదు, డాలర్ కాలర్ పట్టుకోనీకి. మనం ఇక్కడ మెదడు లేని కాంగ్రెస్, కమ్యూనిస్టుల కాలర్ పట్టుకుంటే చాలు, అన్నీ చాలు. ఈ నవరాత్రుల్లో గణేశుడు చెప్పే నీతి అదే. మన ఆకులు, మన అలములు, మన కొడుములు, మన ధనములు. ఆఖరికి కిరస్తాని వాడు ఇచ్చినా సరే మన ఆవు పెండే ఎరువుగా వాడాలి, గోమూత్రమే వాడాలి. ఇది ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిష్కార దిశగా చేస్తున్నటువంటి ఎత్తుగడ అన్నది.